హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనకి సండే కాబట్టి వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఎంసీక్యూ రూపంలో మాట్లాడుకుంటాం. ఎవ్రీ సండే ఈవినింగ్ మనకి అంటే టాప్ 10 కొన్ని 10 టాపిక్స్ తీసుకొని వివిధ సబ్జెక్టుల నుంచి మనం ఎంసీక్యూ ఫార్మాట్లో వాటిని మనం డిస్కస్ చేస్తాం. సరే, నేను ఫస్ట్ ఇక్కడ మీకు క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను. అది ఎక్స్ప్లెయిన్ చేసేంత లోపు మీరు అది ఆన్సర్ ఏందో గెస్ చేయండి. అంటే వీడియో పాజ్ చేసి క్వశ్చన్కి ఆన్సర్ ఏందో గెస్ చేయడానికి ట్రై చేస్తుండండి. ఇది మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్ వీక్ నెంబర్ 6. ఇంతకన్నా ముందువి వీక్లీ కరెంట్ ఇష్యూస్ అని మనకు ప్లేలిస్ట్ ఉంటుంది, అంత చెక్ చేయండి. అలానే మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్తోని ప్లేలిస్ట్ ఆల్రెడీ ఉంది. నిన్న మనకి వీడియోలో కమెంట్ సెక్షన్లో ఒకరు అడిగారు, సార్ సబ్జెక్ట్ వైజ్ క్రియేట్ చేయండి. ఆల్రెడీ మనకి పాలిటీ, ఎస్ఎన్టీ, ఎకానమీ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్, ఈరోజు మనకి ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేయబోతే ఒక టెక్నాలజీకి సంబంధించి. ఈ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే 2 ట్రైన్స్ మనకి యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటాయి. అలానే ట్రైన్ ప్రమాదాలు జరగకుండా బ్రేక్స్ వేయొచ్చు ఈ సిస్టమ్ ద్వారా. అలానే ఇక్కడ ఫాగ్, మంచు లాంటిది ఉంటే కనుక అట్లాంటి సమయంలో ఈ యొక్క వేరే ఎదురుంగు నుంచి వచ్చినటువంటి ట్రైన్ ఏది వచ్చి యాక్సిడెంట్ అవ్వకుండా కూడా ఈ సిస్టమ్ చూస్తుంది. దీని పేరే మనం కవచ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఎంతో చూద్దాం. మనకి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ కవచ్ సిస్టమ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్? కవచ్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ డిజైన్ టు ప్రొటెక్ట్. ఇది ఒక సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అంటున్నారు. నెక్స్ట్, మెడికల్ డివైస్. ఇది ఒక మెడికల్ డివైస్ అంటున్నారు. నెక్స్ట్, శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఫర్ మ్యారిటైమ్ నావిగేషన్, అంటే సముద్రయానానికి సంబంధించి అంటున్నారు. అండ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, ట్రైన్ ప్రొటెక్షన్కి సంబంధించి అంటున్నారు. మరి ఆన్సర్ ఏంది? ఆన్సర్ వచ్చేసి మనకు డి. ఇది ఒక ట్రైన్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటిది. అంటే 2 ట్రైన్స్ ఓకే యాక్సిడెంట్ అవ్వకుండా ఈ సిస్టమ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏందో తెలుసుకుందాము. దీన్ని ఇండియాలోనే డెవలప్ చేయడం జరిగింది. దీని పేరు యాక్చువల్ టీకాస్, ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. దీన్ని డెవలప్ చేసింది రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, ఆర్డిఎస్ఓ. ఓకే, ఆర్డిఎస్ఓ ఎవరి పరిధిలో ఉంటుంది? ఇది మనకి ఇండియన్ రైల్వేస్ పరిధిలో పనిచేసి ఇండియన్ రైల్వేకి అవసరమైనటువంటి రిక్వైర్మెంట్స్ ఇది ఫీల్ చేస్తుంది. ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటుంది ట్రైన్ ట్రాక్ పైన, అలానే ట్రైన్కి. ఇందులో వాడేటటువంటి టెక్నాలజీ ఏంది? మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్, ఆర్ఎఫ్ఐడి అంటాం, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్. మరి మనకు ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది కదా టోల్ గేట్స్ దగ్గర, అందులో కూడా మనకి ఆ ఫాస్ట్ ట్యాగ్ యొక్క స్టిక్కర్లో కూడా వాడేది కూడా ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ. దీనివల్ల ఏమవుతుంది? ట్రైన్స్కి ప్రొటెక్షన్, అంటే ట్రైన్ యాక్సిడెంట్ కాకుండా లోకో పైలట్ని ట్రైన్ నడుపుతున్న వాళ్ళని అలర్ట్ చేస్తుంది. స్పీడ్ దాటినప్పుడు ఒకవేళ ఓవర్ స్పీడ్ అయితే బ్రేక్ చేయడం, దాంతోపాటు మనకి ఏదైనా వెదర్ కండిషన్ సరిగా లేనప్పుడు ఈ యొక్క ట్రైన్ యాక్సిడెంట్ కాకుండా చూస్తుంది. ఇది మనకి టాపిక్ నెంబర్ 1. మరి ఈరోజు మనకి సెకండ్ టాపిక్ ఏంటో చూద్దాం. ఇది ఏంటంటే మనకి ఈ యొక్క రివర్ సిటీస్ అలియన్స్. ఇది నేను మీకు COP28 చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. రివర్ సిటీస్ అలియన్స్ అంటే ఒక పట్టణంలో ఉన్నటువంటి నదులు ఏవైతే ఉంటాయో రివర్ సిటీస్, ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి నదులను పొల్యూషన్ నుండి కాపాడి వాటి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే సుస్థిరాభివృద్ధిలో భాగంగా ఈ యొక్క నదులను రక్షించుకునేటటువంటి విధానంతోనే మన భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గ్లోబల్ ఇనిషియేటివ్. అంటే ఇది ఒక అంతర్జాతీయ ఇనిషియేటివ్ అనమాట, ప్రతిపాదన. మరి దీనికి సంబంధించి క్వశ్చన్ ఏం ఫ్రేమ్ చేశారో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద రివర్ సిటీస్ అలియన్స్. దీనికి సంబంధించి ఏంది? ఇట్ ఇస్ ఎన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ ఎట్ ద UNFCCC కాన్ఫరెన్స్ ఎట్ ప్యారిస్ 28. ప్యారిస్ 28లో లాంచ్ చేసినాం అంటున్నారు. లేదు, అంతకన్నా ముందే దీన్ని లాంచ్ చేసినాం. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇది మనకి ఇక్కడ లాంచ్ చేసినాం అనేది కాదు. నెక్స్ట్, ఇట్ ఎయిమ్స్ టు రెజ్యూమినేట్ ఆల్ రివర్స్ అక్రాస్ ద గ్లోబ్. ప్రపంచంలోని అన్ని నదుల్ని అంటున్నారు, కాదు రివర్స్ మాత్రమే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌవ్ ఆర్ రైట్? ఇవి 2 కూడా రాంగ్ అనుకుంటున్నాం కాబట్టి మనకి ఏది రైట్ కాదంటున్నాం కాబట్టి ఆన్సర్ ఏమై ఉండాలి? డి, నీదర్ 1 నార్ 2. చూద్దాం ఒకసారి. ఓకే, ఆన్సర్ నీదర్ 1 నార్ 2, డి. ఫైన్. మరి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, వీళ్ళు ఈ యొక్క రివర్ సిటీస్ అలియన్స్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. రీసెంట్గా వీళ్ళు ఈ యొక్క మిసిసిపి రివర్ సిటీస్ అనే వాళ్ళతోని అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఈ యొక్క మిసిసిపి రివర్ అలియన్స్ అనేది సుమారుగా అమెరికాలోని 124 పట్టణాల గుండా ఈ యొక్క మిసిసిపి రివర్ వెళ్తుంది. ఆ యొక్క 124 పట్టణాలను మరియు మిసిసిపి నదిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది మనకి 2021లో లాంచ్ అయింది ఈ యొక్క ఏది రివర్ సిటీస్ అలియన్స్ అనేది. దాంతోపాటు ఇది ప్రపంచంలో ఫస్ట్ ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం. ఇది మన భారతదేశంలో ఏ మంత్రిత్వ శాఖ వాళ్ళు మానిటర్ చేస్తున్నారు దీన్ని? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఎందుకంటే పట్టణాభివృద్ధి శాఖ, దాంతోపాటు నదులు.
ఇలా మనకు 2 మంత్రిత్వ శాఖల సమన్వయంతో లాంచ్ చేసినటువంటి ఒక గ్రేట్ ప్రోగ్రామ్ అని కూడా మీరు చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు? రివర్స్ని సస్టైనబుల్ వేగా అంటే సుస్థిర అభివృద్ధి పర్పస్లో రివర్స్ని యూజ్ చేసుకోవాలి, రివర్ పొల్యూషన్ని ఆపాలి. ఓకే, దాంతోపాటు ఈ యొక్క రివర్స్ని అంటే హ్యూమన్ డెవలప్మెంట్కి యూజ్ అయ్యే విధంగా యూజ్ చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. మీకు గుర్తుండాలంటే ఎక్కడైతే రివర్స్ ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా సివిలైజేషన్ నాగరికత అనేది వస్తుంది. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అలాంటిదే. మనం మీకు గుర్తుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి కాంటెంపరీ అంటే సమకాలీనంగా ఉన్నటువంటి నాగరికతలు ఏంటి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ఉన్నటువంటి వేరే వేరే నాగరికతలు ఏంది మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. థర్డ్ వన్ ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఇది మనకి గుజరాత్ మ్యాప్ చూడొచ్చు. ఇక్కడ గుజరాత్ ఇది మనకి కచ్ ప్రాంతము. ఈ యొక్క కచ్ ప్రాంతంలో మనకి ఇక్కడ బన్నీ ప్లెయిన్స్, బన్నీ మైదానాలు, ఇక్కడ మనకి బన్నీ గ్రాస్ ల్యాండ్స్ గడ్డి మైదానాలు ఉంటాయి అన్నమాట. బన్నీ గ్రాస్ ల్యాండ్స్ దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు ఈ యొక్క బన్నీ గ్రాస్ ల్యాండ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం? ఎందుకంటే రీసెంట్గా గుజరాత్ ప్రభుత్వం ఏం ప్రతిపాదనలు పంపిందంటే, మీరు మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో చిరుతని ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఇక్కడ కూడా ఈ యొక్క బ్రీడింగ్ అంటే ఒక చిరుతల యొక్క బ్రీడింగ్ సెంటర్ని ఇక డెవలప్ చేయండి. మామూలుగా మీకు తెలిసి ఉండాలి, గ్రాస్ ల్యాండ్స్ గడ్డి మైదానాలలోనే చిరుత కానీ టైగర్ కానీ లయన్ కానీ ఇవి ఎక్కువగా పెరుగుతుంటాయి. ఆఫ్రికాలోనే ఎక్కువగా గడ్డి మైదానాలు ఉన్నటువంటి నమీబియా ప్రాంతంలో చిరుత ఎక్కువ ఉంటుంది. అందుకోసమే మనం నమీబియాని ఈ యొక్క చీతా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటాం మనం. ఓకే, చూద్దాం మరి ఈ యొక్క బన్నీ గ్రాస్ ల్యాండ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏమొచ్చిందో మనకి. ఇన్ ఇండియా బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్, ఆల్రెడీ మనకు తెలుసు ఎక్కడుంది మనకి, ఇది గుజరాత్లో ఉంది. ఇలా మీకు ఫ్రీ ఉన్నప్పుడు జాగ్రఫీలో ఏ గడ్డి మైదానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అలానే ప్రపంచంలో ఉన్నటువంటి గ్రాస్ ల్యాండ్స్ ఏ ప్రాంతంలో ఉన్న వాటిని ఏమేం పేర్లతో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వెల్డ్స్ అని చెప్పేసి, సవన్నా అని చెప్పేసి, స్టెప్పీ, డౌన్స్ ఇలాంటి ఒక్కొక్క గ్రాస్ ల్యాండ్ ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటాం కదా, అలా అనమాట. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గుజరాత్. మరి దీనికి సంబంధించి ఒక గడ్డి మైదానం గ్రాస్ ల్యాండ్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఎంతో చూద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రాస్ ల్యాండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ హెర్బివోరస్ అంటే ఒక శాకాహారకు సంబంధించినటువంటి జంతువులు ఎక్కువ ఉంటాయి. మరి ఎక్కడైతే హెర్బివోరస్ ఉంటాయో వాటి మీద ఆధారపడినటువంటి కార్నివోరస్ అంటే మాంసాహార జంతువులు కూడా చాలా చాలా ఉంటాయి. ఈ ఆస్పెక్ట్లో మీరు డెవలప్ చేసుకోండి. దాంతోపాటు మనం గ్రాస్ ల్యాండ్ని ఎప్పుడైనా సరే ఒక ఫారెస్ట్ దాంతోపాటు ఎడారి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఎకోసిస్టమ్గా చూస్తాం దీన్ని మనం. ఓకే, దాన్ని మనం ఎకోటోన్ అంటాం. ఎకోటోన్ అంటే 2 ఎకోసిస్టమ్ల మధ్యలో ఉండేదాన్ని మనం ఎకోటోన్ అంటాం. ఫారెస్ట్కి డిజర్ట్కి మధ్యలో ఉండేది మనకి గ్రాస్ ల్యాండ్ అన్నమాట. ఓకే, సరే మరి గుజరాత్ గవర్నమెంట్ రీసెంట్లీ ఏమన్నారు, ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిందట ఏంది, చీతా బ్రీడింగ్ అండ్ కన్జర్వేషన్ సెంటర్ని ఇక బన్నీ గ్రాస్ ల్యాండ్లో ఏర్పాటు చేయడానికి కోసం చెప్పేసి. ఇది ఎక్కడుంది మనకి, ఒక కచ్ జిల్లాలో ఉంది గుజరాత్లో. ఇది మనకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్రాస్ ల్యాండ్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. మనకి ఇక్కడ మనకి ప్రధానంగా ఏ ప్లాంట్ కనిపిస్తుంది ఇక్కడ మనకి, ప్రాసిపియస్ జులిఫ్లోరా. ప్రాసిపియస్ జులిఫ్లోరా ఇది మనకి ఇన్వాసివ్ స్పీసీస్ అంటే ఇక్కడ నేటివ్ ఇది కాదనమాట, వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పెరిగేటటువంటి మొక్క ఇది. ఇక్కడ సుమారుగా మనకి 22 ఎథనిక్ గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ మనకి, ఇక్కడ అంటే ట్రైబ్స్ సంబంధించి. అలానే కచ్ డెజర్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దీని పరిధిలో ఉంటుంది. అలానే రీసెంట్గా గుర్తించినటువంటి చారి దాంట్ కన్జర్వేషన్ రిజర్వ్ కూడా దీని పరిధిలోనే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి హెర్బివోరస్ యానిమల్స్ ఏంటంటే బన్నీ బఫెల్లో, దాంతోపాటు కంక్రేజ్ కౌ, ఇవి 2 కూడా ఇక్కడ ఉన్నటువంటి హెర్బివోరస్ యానిమల్స్. ఇది మనకి బన్నీ గ్రాస్ ల్యాండ్కి సంబంధించినటువంటిది. ఓకే, నెక్స్ట్ చూద్దాం మనము యువ. యువ అంటే ఇది మనకి యూత్ ఫర్ ఉన్నతి అండ్ వికాస్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే యూత్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ట్రైనింగ్ చేయడం కోసము ఈ యొక్క ప్రతిపాదన తీసుకొచ్చాము. ఇది మనకి పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్తో స్టార్ట్ అయింది అనమాట. అంటే ఇందులో ప్రైవేట్ కంపెనీలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. లైక్ ఎయిర్టెల్ లాంటి కంపెనీతోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రై చేస్తుంది ఈ యొక్క స్కీమ్ని. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇలాంటి స్కీమ్స్ చదివేటప్పుడు అది ఏ మంత్రిత్వ శాఖ స్టార్ట్ చేస్తుంది, అందులో పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ ఏమైనా ఉందా, దాంతోపాటు స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది, ఇవి మనం తెలుసుకోవాలి. సరే, క్వశ్చన్ ఎంతో చూద్దాం మనకి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద యూత్ ఫర్ ఉన్నతి అండ్ వికాస్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్. దీనికి సంబంధించిన స్టేట్మెంట్ ఎందుకు చూద్దాం. ఇట్ ఈస్ ఎన్ ఇనిషియేటివ్ ఆఫ్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, వీళ్ళ ఇనిషియేటివ్ అంటున్నారు. నేను మీకు ఇంతకుముందే చెప్పా ఇందులో ప్రైవేట్ కంపెనీ ఉండాలని చెప్పేసి, కాబట్టి ఈ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. ఇట్ ఈస్ డిజైన్డ్ టు ఎక్విప్ ద యూత్ విత్ ఎసెన్షియల్ ఏఐ స్కిల్స్. యూత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు. ఇది రైట్. కాబట్టి మనకు ఆన్సర్ బి 2 ఓన్లీ అయి ఉండాలి. చూద్దాం.
ఆన్సర్ మనకి 2 ఓన్లీ. సరే, దీన్ని మనం ప్రవేశపెట్టింది ఎవరు? మనకి రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఈ యొక్క దీన్ని, అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ఎక్కడ? గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్. ఓకే, ఈ సమ్మిట్లో ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే ఈ సమ్మిట్ వాళ్ళతో కలిసి డెవలప్ చేయలేదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరు? ఈ యొక్క నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్, ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐటీలో ఈ యొక్క నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ ఉంటుంది వాళ్ళు. దాంతోపాటు ఇంటెల్ వీళ్ళు ఇద్దరు కలిసి, ఎయిర్టెల్ అన్న ఇంటెల్ వీళ్ళిద్దరు కలిసి దీన్ని డెవలప్ చేశారు. దీనికోసం ప్రధానంగా ఈ యొక్క యూత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ని ప్రమోట్ చేయడానికి కోసం అని చెప్పేసి. ఎందుకంటే రానున్న రోజులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని యూత్లో డెవలప్ చేయించడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇదొక మీరు చూడొచ్చు, ఒక మౌంటైన్ ప్రాంతం, దాంతోపాటు ఇక్కడ రోడ్స్ ఉన్నాయి. ఇది ఒక నేషనల్ పార్క్ పైన ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. అంటే జనరల్గా ఈ మధ్యలో మన క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారంటే ఆ నేషనల్ పార్క్ యొక్క డిస్క్రిప్షన్, అక్కడ ఉన్నటువంటి పర్యావరణం యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చి అది ఏ నేషనల్ పార్క్ అని అడుగుతున్నారు. ఓకే, చూద్దాం మరి ఇది ఏ నేషనల్ పార్కు లేదా ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి. క్వశ్చన్, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఫారెస్ట్ ఆఫ్ భూటాన్ అండ్ నియోరా వ్యాలీ నేషనల్ పార్క్ ఇన్ వెస్ట్ బెంగాల్. అంటే ఇది మనకి వెస్ట్ బెంగాల్కి భూటాన్కి దగ్గరలో ఉండాలి. వెస్ట్ బెంగాల్కి భూటాన్కి దగ్గరలో ఉంటే అయితే ఈ నేషనల్ పార్క్ అస్సాంలోనైనా ఉండాలి, లేదా బంగ్లాదేశ్లోనైనా ఇండియాలోనైనా ఉండాలి, అంటే వెస్ట్ బెంగాల్లోనైనా ఉండాలి, లేదా సిక్కింలోనైనా ఉండాలి. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఉండాలి. చూద్దాం. టిపికల్ ఆల్పైన్ టెంపరేట్ సబ్ ట్రాపికల్ వెజిటేషన్, అంటే ఆల్పైన్ అంటే పర్వత ప్రాంతంలో ఉండేటటువంటి ఇక్కడ మనకి పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి వెజిటేషన్, హై ఆల్టిట్యూడ్ లేక్స్ ఉంటాయి ఇక్కడ. ఇట్ ఈస్ ఏ హోమ్ టు చరిస్మాటిక్ స్పీసీస్ లైక్ రెడ్ పండా. ఇక్కడ రెడ్ పండా లాంటిది ఉంటుంది. మరి ఇది ఏమై ఉంటుంది ఇక్కడ మనకి? ఇక్కడ మీరు 4 ఆప్షన్స్ చూస్తున్నట్టు కనుక 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఇక్కడ పంగాలోకా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది సిక్కింలో ఉంటుంది, ఈస్ట్ సిక్కింలో. ఇది మనకి రైట్ డిస్క్రిప్షన్. అంటే మనకి ఇలా నేషనల్ పార్క్ ఇచ్చి డిస్క్రిప్షన్ ఇచ్చి అది ఏ నేషనల్ పార్క్కి సూట్ అవుతుంది అని అడిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ప్రధానంగా ఉండేటటువంటి జంతువులు ఏంది, ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ ఏందో ఒకసారి మనం చూద్దాం. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ పార్లమెంట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చింది మనకి 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. డిస్క్రిప్షన్ చూద్దాం. రాయల్ బెంగాల్ టైగర్, రీసెంట్గా మనకి పంగాలోకా వైల్డ్ లైఫ్ శాంక్చురీ సిక్కింలో దీన్ని స్పాట్ చేయడం జరిగింది. నార్మల్గా మనకి రాయల్ బెంగాల్ టైగర్స్ ఎక్కువగా ఉండేది సుందర్బన్ నేషనల్ పార్క్. ఓవరాల్గా మనకి టైగర్స్ ఎక్కువగా ఉండేటటువంటి రాష్ట్రం ఏంది? మధ్యప్రదేశ్, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత ఉత్తరాఖండ్. మరి మన భారతదేశంలో మొత్తం టైగర్స్ ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఎన్ని ఉన్నాయో ఆన్సర్ చేయండి. ఇది మనకి ఈస్ట్ సిక్కిం డిస్టిక్లో ఈ యొక్క నేషనల్ పార్క్ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఉండేటటువంటి వెజిటేషన్ అంటే మొక్కలు యొక్క పర్వతాలలో ఉండేటటువంటి ఆల్పైన్ రకానికి చెందినటువంటి వెజిటేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి యానిమల్స్ రెడ్ పండా, స్నో లెపర్డ్, హిమాలయన్ మస్క్ డీర్, హిమాలయన్ గోరల్ అండ్ హిమాలయన్ బ్లాక్ బేర్. ఇలా హిమాలయ పర్వత ప్రాంతానికి చెందినటువంటి మాడిఫికేషన్తో ఉన్నటువంటి ఈ జీవులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ, అంటే ఈ జంతువులు ఎక్కువగా ఉంటాయి. మనం హిమాలయన్ బేర్ అంటే నార్మల్గా ఉండే ఎలుగుబంటి, కాకపోతే హిమాలయ ప్రాంతంలో ఇది అక్కడ బ్రతకడానికి అనువుగా వాళ్ళు వాటి యొక్క కొన్ని ఫీచర్స్ మార్చుకుంది కాబట్టి దాన్ని మనం హిమాలయన్ బేర్ అంటారు అనమాట. ఇది ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించింది. నెక్స్ట్, క్లైమేట్ చేంజ్ గురించి చెప్పేటటువంటి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ CCPI గురించి, ఒక ఇండెక్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చూద్దాం క్వశ్చన్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రీసెంట్లీ ఇన్ న్యూస్, ఇట్ ఈస్ లాంచ్డ్ బై. ఓకే, చూసారా? ఇట్లాంటి ఇండెక్స్లు జనరల్గా ఎవరు లాంచ్ చేశారు? ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత? ఒకవేళ ఇండియాకి సంబంధించింది అయితే కనుక టాప్ ర్యాంక్ ఎవరిది, వర్స్ట్ ర్యాంక్ ఎవరు అనే ఏవేవి పారామీటర్స్ తీసుకుంటారు అనేవి జనరల్గా మనం కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయాలి. దీన్ని లాంచ్ చేసింది ఎవరంటే ఈ యొక్క వరల్డ్ బ్యాంకా, గ్రీన్ జర్మన్ వాచ్, వరల్డ్ న్యాచురల్ ఆర్గనైజేషన్, కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అంటే మనకి జర్మన్ వాచ్ ఈ యొక్క సంస్థ దీన్ని లాంచ్ చేసింది. చూద్దాం దీనికి సంబంధించింది. ఇండియాకి 7th పొజిషన్ ఇవ్వడం జరిగింది ఈసారి రిలీజ్ అయినటువంటి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో. ఇది జనరల్గా ఈ యొక్క క్లైమేట్ వాతావరణ విధానాలలో ఒక దేశం తీసుకున్నటువంటి పాలసీస్ ఏవైతే ఉంటాయో అందులో పారదర్శకత ఏ విధంగా ఉంది, అంటే పాలసీలు వాళ్ళు ఏవైతే చేస్తున్నారో, వాళ్ళు ఏవైతే టార్గెట్స్ అచీవ్ చేస్తామంటున్నారో అందులో ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా, పారదర్శకత ఉందా లేదా అని లెక్కించేదే మనకి ఇది ఈ యొక్క ఇండెక్స్ అనమాట. దీన్ని పబ్లిష్ చేసేది ఎవరు? జర్మన్ వాచ్, అలానే ద న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్, దాంతోపాటు క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్, వీళ్ళు ముగ్గురు పబ్లిష్ చేస్తారు. దీన్ని ఫస్ట్ టైం దీన్ని పబ్లిష్ చేసింది 2005లో పబ్లిష్ చేశారు. అలానే ఇందులో ఎన్ని దేశాల యొక్క పర్ఫార్మెన్స్ని తీసుకుంటారు? 63 కంట్రీస్, దాంతోపాటు EU వీళ్ళందరినీ
ఇందులో తీసుకుంటారు. ఈ యొక్క 63 కంట్రీస్ అండ్ EU కలిపితే కనుక ఇవే సుమారుగా మనకి 90% ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మనకి కవర్ అవుతాయి అన్నమాట. ఇందులో ప్రధానంగా తీసుకున్నటువంటి 4 కేటగిరీలు తీసుకుంటారు. ఒక కంట్రీ యొక్క ఎమిషన్స్ టెస్ట్ చేసేటప్పుడు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ దేశానికి సంబంధించి, రెన్యూబుల్ ఎనర్జీ ఏ విధంగా ఉంది, ఎనర్జీ యూస్ అంటే వాళ్ళు ఆ కంట్రీలో యూజ్ చేస్తున్నటువంటి ఎనర్జీ అనేది ఎక్కువగా ఏ రంగం నుంచి వస్తుంది, రెన్యూబుల్ ఎనర్జీ నుంచా, నాన్ రెన్యూబుల్ ఎనర్జీయా, రెన్యూబుల్ ఎనర్జీ అయితే కనుక న్యూక్లియర్ ఎనర్జీ నుంచా, టైడల్ ఎనర్జీ నుంచా, అలా అన్నమాట. అంటే ఎనర్జీ బ్రాకెట్ ఏ విధంగా ఉంది, దాని తర్వాత క్లైమేట్ పాలసీ ఏ విధంగా ఉంది, వీటిని మనం కన్సిడర్ తీసుకుంటారు ఇందులో. ఓకే, ఇది మనకి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. నెక్స్ట్ ఈ మధ్యలో మనకి ఆర్టికల్ 370 నేపథ్యంలో ప్రెసిడెంట్ రూల్ గురించి చాలాసార్లు వార్తల్లో వచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి ప్రెసిడెంట్ రూల్కి సంబంధించినటువంటి MCQ ఏందో చూద్దాం ఒకసారి. ఓకే, సో మీకు వీలుంటే చెప్పండి స్టూడెంట్స్, మన భారతదేశంలో ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రం ఏంది? ఆన్సర్ చేయండి. ఎక్కువ సార్లు ప్రెసిడెంట్ రూల్ ఏ రాష్ట్రంలో విధించారు? క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఆర్టికల్ 356 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్. 356కి సంబంధించి ప్రెసిడెంట్ రూల్ కెన్ బి ఇంపోజ్డ్ ఆన్ ఎనీ స్టేట్ ఆఫ్ ఇండియా ఓన్లీ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ రిసీవ్ ద రిపోర్ట్ ఫ్రమ్ గవర్నర్. అంటే గవర్నర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రెసిడెంట్ రూల్ విధించాలంటున్నారు. అట్లేం లేదు. ఓకే, గవర్నర్ రిపోర్ట్ రాకపోయినా కూడా ఒకవేళ ఆ రాష్ట్రంలో రాజ్యాంగ వైఫల్యం చెందినారు అనుకుంటే కనుక విధించవచ్చు. ఓకే, అలానే ఒకవేళ రాష్ట్రం అనేది కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలు అంటే ఆ రాష్ట్రం యొక్క సెక్యూరిటీ దృష్ట్యా, ఆ రాష్ట్రం సెక్యూరిటీ దృష్ట్యా కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలు రాష్ట్రం ఫాలో అవ్వకపోయినా కూడా ప్రెసిడెంట్ రూల్ విధించవచ్చు. కాబట్టి ఇక్కడ గవర్నర్ రిపోర్ట్ ఉంటేనే అన్నది రాంగ్. The proclamation of president rule should be approved in both houses of the parliament within 2 months. 2 నెలల్లో అప్రూవ్ అవ్వాలి. రైట్. అదే మనకి నేషనల్ ఎమర్జెన్సీ అయితే 1 monthలో అప్రూవ్ అవ్వాలి. ఏ ప్రొక్లమేషన్ ఆఫ్ రివొకేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ డస్ నాట్ రిక్వైర్ అప్రూవల్ అంటే బై ద పార్లమెంట్. అంటే ఈ యొక్క ప్రెసిడెంట్ రూల్ని తీసేయాలంటే పార్లమెంట్లో మళ్ళీ మనం ఈ యొక్క దాన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం లేదు. ఎస్, ఈవెన్ నేషనల్ ఎమర్జెన్సీని కూడా పార్లమెంట్తో సంబంధం లేకుండానైనా తీసేయచ్చు, లేదా లోక్సభలో తీర్మానం చేయడం ద్వారానైనా సరే నేషనల్ ఎమర్జెన్సీని తీసేయచ్చు. అంటే ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్లలో ఎన్ని స్టేట్మెంట్లు రైట్? ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్లు రైట్. స్టేట్మెంట్ నెంబర్ 2, స్టేట్మెంట్ నెంబర్ 3, ఈ 2 కూడా రైట్ మనకి. హౌ మెనీ కరెక్ట్ అంటున్నారు? ఎన్ని కరెక్ట్? ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఆన్సర్ వచ్చేసి మనకి బి. సో ద సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది రీసెంట్గా? ఏదైనా రాష్ట్రంలో ఆర్టికల్ 356 అంటే రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న కాంటెక్స్ట్లో ఆర్టికల్ 370 రద్దు అనేది రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మనకి ఒక రాష్ట్రపతి పాలన అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935, భారత ప్రభుత్వ చట్టం 1935లోని సెక్షన్ 93 నుంచి తీసుకోవడం జరిగింది. రాష్ట్రపతి పాలన మ్యాక్సిమం 3 years విధించవచ్చు. ఫస్ట్ మనకి ఒక 1 year విధించిన తర్వాత 1 year దాటిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలంటే దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ అయినా ఉండాలి, లేదా ఆ రాష్ట్రంలో నేషనల్ ఎమర్జెన్సీ అయినా ఉండాలి. ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి కొద్దిగా కండిషన్స్ అనుకూల లేవు అన్నప్పుడు మాత్రమే ఒక 1 year దాటి ప్రెసిడెంట్ రూల్ ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన మ్యాక్సిమం 3 సంవత్సరాలు. ఫస్ట్ 1 year తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే 2 కండిషన్లు సాటిస్ఫై చేయాలి. ఆ 2 కండిషన్లు దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ఉండాలి. దేశంలోనే కాదు, దేశంతో పాటు ఆ రాష్ట్రంలో కూడా నేషనల్ ఎమర్జెన్సీ ఉండాలి. రాష్ట్రం మొత్తమైనా సరే ఆ రాష్ట్రంలోనే ఏదైనా ఒక ప్రాంతంలో కానీ. దాంతోపాటు ఎన్నికల సంఘం అనేది మేము ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పుడు పరిస్థితులు సరిగా లేవు అని సర్టిఫికేట్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే 1 year కన్నా బియాండ్ దాన్ని విధించవచ్చు మనం. అలానే ఇక్కడ ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి పాలన మనం ప్రెసిడెంట్ అంటే గవర్నర్కి ప్రెసిడెంట్ రిపోర్ట్ ఇవ్వడం ద్వారా కానీ, లేదా ప్రెసిడెంట్ రాష్ట్రంలో రాజ్యాంగం ఫెయిల్ అయింది అని అనుకున్నప్పుడు కానీ, లేదా ఆర్టికల్ 365 ప్రకారము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అవ్వకపోయినా కూడా ఉంటుందన్నమాట. 2 నెలలలోపు రాష్ట్రపతి పాలనను విధించిన తర్వాత 2 months లోపు దీన్ని పార్లమెంట్ యాక్సెప్ట్ చేయాలి. ఇది ఒకసారి యాక్సెప్ట్ అయితే 6 months ఉంటుంది. 6 months తర్వాత మళ్ళీ రెన్యూ చేయాలి. రెన్యూ చేయాలంటే మనకి 2 కండిషన్స్ ఉంటాయి. ఆ 2 కండిషన్స్ నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడుతుందో ఆ రాష్ట్రానికి సంబంధించి చట్టాలు చేసే అధికారం అనేది పార్లమెంట్కి వెళ్తుంది. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డిసిషన్స్ అంటే కార్యనిర్వాహక అధికారాలన్నీ కూడా రాష్ట్రపతి ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ సహాయంతో, దాంతోపాటు ఆ రాష్ట్రం యొక్క చీఫ్ సెక్రటరీ సహాయంతో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేవి ఇస్తారన్నమాట. రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు ఈ యొక్క న్యాయ వ్యవస్థ అంటే రాష్ట్రం యొక్క హైకోర్టు అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దాంతోపాటు రాష్ట్రపతి పాలనను ఎప్పుడైనా తీసేయచ్చు. దీనికి పార్లమెంట్ యొక్క ఆమోదం అనేది అవసరం లేదు.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకేంది, వాట్ ఈస్ కార్బన్ న్యూట్రాలిటీ? కార్బన్ న్యూట్రాలిటీ అంటే ఏంది అంటే ఒక దేశంలో రిలీజ్ అవుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, దాంతోపాటు ఆ దేశంలోని కార్బన్ డైఆక్సైడ్ అంటే చెట్ల ద్వారా మిగతా వాటి ద్వారా తీసుకోబడుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం, నెట్ న్యూట్రల్ అనే కార్బన్ న్యూట్రాలిటీ లేదా కార్బన్ జీరో లెవెల్ అంటారు అనమాట. ఇది మన ఇండియా 2070 కల్లా అచీవ్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కార్బన్ న్యూట్రాలిటీ. కార్బన్ న్యూట్రాలిటీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్. కార్బన్ న్యూట్రాలిటీ రిఫర్స్ టు అచీవింగ్ నెట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. ఓకే, అచీవింగ్ నెట్ జీరో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, ఇది రైట్ ఏ ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్, ఇట్ కెన్ బి అచీవ్డ్ త్రూ కార్బన్ ఆఫ్సెట్టింగ్ ఆర్ ఎలిమినేటింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ఆల్ టుగెదర్. కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఏదైతే ఉన్నదో అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిణామం ఏదైతే ఉందో అంటే ఈ యొక్క పరిమాణం అంటే క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం జీరో చేయడం, ఇది కూడా రైట్. రెన్యూబుల్ ఎనర్జీ ఆల్వేస్ ప్రొడ్యూస్ జీరో కార్బన్ ఎమిషన్స్. అంటే పునరుత్పాదక ఇంధనం వల్ల ఎప్పుడు కూడా జీరో కార్బన్ అంటున్నారు. ఆల్వేస్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ అన్నది కరెక్ట్ ఉండదు, ఆల్వేస్ కాదు. ఇందులో కూడా కొన్ని సందర్భాలలో కార్బన్ అనేది రిలీజ్ అవుతుంది, కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇందులో మనకి రెండు స్టేట్మెంట్స్ రైట్. సో ఆన్సర్ వచ్చేసి మనకి 2B, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. కార్బన్ న్యూట్రాలిటీ అంటే ఏందో నేను మీకు చెప్పాను. దాంతోపాటు ఇండియా 2070 కల్లా కార్బన్ న్యూట్రాలిటీ సాధిద్దాం అనుకుంటుంది. నెక్స్ట్ ఇది మనకి సన్ టెంపుల్కి సంబంధించి, ఇది మనకి జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈ సన్ టెంపుల్ మనకి మార్తాండా సన్ టెంపుల్, ఇది మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే నేను మీకు చెప్పినట్టు జమ్మూ కాశ్మీర్లో ఉంది. బి, దీన్ని మనకి అరౌండ్ 1200 AD టైంలో మార్తాండా టెంపుల్ని మార్తాండా అంటే సన్ గాడ్కి డెడికేట్ చేస్తూ నిర్మించడం జరిగింది. ఎవరు నిర్మించారు దీన్ని? కర్కోటా డైనాసిటీ కింగ్ లాలితాదిత్య ముక్తపిద తను బిల్డ్ చేయడం జరిగింది 725 to 753 మధ్యలో జమ్మూ కాశ్మీర్. ఇందులో మనకి గుడిలో నార్మల్గా మండపం గర్భగృహ రెండే ఉంటాయి, ఈ గుడిలో మాత్రం 3 ఉంటాయి అన్నమాట. మండపం ఒకటి, గర్భగృహ ఒకటి, దాంతోపాటు అంతరాలయ, ఇది 3తో ఉన్నటువంటి యూనిక్ స్ట్రక్చర్. ఇది మనకి గాంధారా స్ట్రక్చర్తోని దీన్ని నిర్మించడం జరిగింది. మనకి నార్త్ ఇండియా ఎక్కువ గాంధారా, దాని తర్వాత మనకి నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సౌత్ ఇండియాలో మనకి ద్రవిడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది ఆర్కిటెక్చర్లలో. నెక్స్ట్ మనకి దర్పణ్. దర్పణ్ అనేది మనకి డిజిటల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ పోస్ట్ ఆఫీస్ ఫర్ ఎ న్యూ ఇండియా. అంటే పోస్ట్ ఆఫీసులలో డిజిటల్ టెక్నాలజీని అంటే ఎంకరేజ్ చేయడానికి దర్పణ్ అన్న పోర్టల్ని తీసుకురావడం జరిగింది. క్వశ్చన్ చూద్దాం. దర్పణ్ ప్రాజెక్ట్ ఆఫెన్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? దర్పణ్ దేనికి సంబంధించింది? ఫినాన్షియల్ ఇంక్లూజనా, ఎల్ఈడి స్ట్రీట్ లైట్సా, సోలార్ పంప్సా, రూఫ్ టాప్ సోలార్ ఇంటర్నెట్సా? ఏంది ఇది మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే పోస్ట్ ఆఫీసులలో ఇంటర్నెట్ తీసుకోవడం ద్వారా ఒక ఆర్థిక సమ్మిళిత పెంచడానికి దీన్ని మనం తీసుకురావడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఏ. క్వశ్చన్, దర్పణ్ దీన్ని మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం ఎవరు తీసుకొచ్చారు? దీన్ని ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఇది మనకి 10 క్వశ్చన్స్ ఈ రోజుకి సంబంధించినటువంటి MCQ. నిన్నటి క్వశ్చన్, వాట్ ఈజ్ Rio+20 కాన్ఫరెన్స్ ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్? రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి Rio+20 కాన్ఫరెన్స్ అంటే ఏంటంటే మనకి ఇది ఇట్ ఈస్ ద యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్, UNO వాళ్ళది సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధిలో ఒక భాగం అన్నమాట. మరి ఈరోజు క్వశ్చన్కి సంబంధించినటువంటి చూద్దాం. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ కంటైన్డ్ ఇండిపెండెంట్ ప్రపోజల్ డీలింగ్ విత్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్స్. అంటే చాలా ముఖ్యమైనటువంటి మ్యాటర్స్ లైక్ రాష్ట్రపతిని తీసేయడం కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జిని తీసేయడం కానీ అట్లాంటి తీసేయడానికి సంబంధించినటువంటి ఒక మోషన్, ఆ తీర్మానం పేరేంది? దాన్ని ఏమంటారు? ఆన్సర్ చేయండి. నెక్స్ట్, కరేవాస్ థిక్ డిపాజిట్స్ ఆఫ్ గ్లేషియల్ క్లే ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ సబ్ డివిజన్ ఆఫ్ ది హిమాలయాస్? కరేవాస్ అనేటటువంటి ఈ యొక్క హిమానీ నదాల యొక్క డిపాజిట్స్ హిమాలయాల్లో ఎక్కువ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? థర్డ్ వన్, కిలోడియో నేషనల్ పార్క్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ లొకేటెడ్. కిలోడియో నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ చేయండి. మనకి ఇవి ఓవరాల్గా 3 MCQs, దాంతోపాటు అంటే 10 టాపిక్స్ మనకి ఇది స్టూడెంట్స్. ఓవరాల్గా వీక్ నెంబర్ 6 యొక్క 10th డిసెంబర్ నుంచి 16th డిసెంబర్కి సంబంధించినటువంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.